నువ్వు ఎక్కడ ఉండి ధ్యానం చేస్తున్నావన్న మాటతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీవు పరమేశ్వరుణ్ణి మనోనేత్రమునందు దర్శనం చేస్తూ ఇంద్రియములు మనస్సులోకి, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిగతుడవు కావాలి. అలా వెళ్ళగలిగినటువంటి స్థితి అంకురిస్తే ప్రాణోత్కరణమవుతున్నటువంటి స్థితిలో కూడా కపాలాన్ని భేదించి ఆ ద్వారము గుండా బయటికి వెళ్ళిపోతాడు. ధ్యానావస్థ యందు జీవుణ్ణి ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణవాయువుని పైకి పంపించి ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తాడు. భేదించి ఆ తలుపు తెరుచుకున్న తర్వాత అందులోంచి జ్యోతి రూపంలో పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు. అలా వెళ్ళిపోగలిగినటువంటి స్థితి ఒక్క ధ్యానము చేత మాత్రమే అంకురిస్తుంది.